హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ అయితే స్ట్రీట్ స్టైల్ ఇడ్లీ ఫ్రై అండి. చూసేయండి రెసిపీ. ముందుగా ఇడ్లీలను తీసుకొని 4 పీసెస్ కట్ చేసుకోవాలండి. ఇవి బటన్ ఇడ్లీస్తో కూడా చేసుకోవచ్చు, చిన్న సైజు ఇడ్లీలతోటి. నేనైతే మార్నింగ్ వేసిన ఇడ్లీలు మిగిలిపోయినవి వాటితో చేస్తున్నాను అనమాట. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై కానిస్తూ ఉండాలి. ఈలోపు ఒక 2 టమాటాలు తీసుకొని చాప్ చేసుకోవాలి, చాపర్లో వేసుకొని. తర్వాత ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారం, కొంచెం పసుపు, ధనియాల పౌడరు, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని మంచిగా ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనియాలి. తర్వాత కొన్ని ఇట్లా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని చిన్న మంట మీద కలుపుతూ ఉడకనిస్తూ ఉండాలి. అది కొంచెం ఉడికిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇడ్లీలన్నీ వాటర్ని అబ్జర్వ్ చేసేంత వరకు ఇట్లా ఫ్రై చేస్తూ ఉండాలి. అట్లా కలుపుతూ ఉంటే ఇడ్లీ పీసులు మొత్తం గ్రేవీని అబ్జర్వ్ చేసుకొని పీసెస్ చాలా మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. సో మిగిలిపోయిన ఇడ్లీలతోని ఇట్లా ట్రై చేయండి. మార్నింగ్ చేసిన ఇడ్లీలు ఎట్లాగో మనకు మిగిలిపోతాయి, నైట్కి అట్లా చల్లవి తినబుద్ధి కాదు కాబట్టి సో ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మద్రాస్లో చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అండి ఇది. ఇంకా ఫైనల్ ఇంగ్రీడియంట్ అయితే మ్యాగీ మసాలా కొంచెం పైనుండి జల్లి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా జల్లుకుంటే ఇంకా మన ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా బాగుంటుందండి నార్మల్ ఇడ్లీల కంటే. తప్పకుండా ట్రై చేయండి మీరు. నచ్చిందా అండి రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.